నేనేమంటానంటే ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ గా జగదీష్ గారు ఏమైతే చెప్పారో, ఎగ్జాక్ట్ గా శ్రీనివాస్ చౌదరి గారు ఏమైతే చెప్పారో బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్టేట్మెంట్లు ఇస్తే బాగుంటది దీని మీద. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, గత ప్రభుత్వ హయాంలో మేము తప్పుడు ప్రచారం చేశామని ఒప్పుకోవాలి. ఈ రెండిట్లో ఏది డిసైడ్ చేసుకుంటారో వాళ్ళనే డిసైడ్ చేసుకోమనండి. రెండోదండి, ఇప్పుడు ఈరోజు దిల్రాజ్ గారి నేతృత్వంలో మీట్ అవుతున్నారు సీఎం గారిని. సో ఏమన్నా మీనింగ్ఫుల్ సొల్యూషన్ రావచ్చు అంటారు? ఎందుకంటే శాసనసభలో ప్రభుత్వం ఒక ప్రకటన చేసిన తర్వాత వెనక్కి తీసుకుంటే అది ప్రభుత్వానికి నామర్ద. ఏ ప్రభుత్వాలు చేయవు. ఒకవేళ పొరపాటైనా చాలా కరాఖండిగా చెప్పేశారు, నో బెనిఫిట్ షోస్ అండ్ నో ర్యాలీస్. సరే, ర్యాలీస్కి ఎవరు సమ్మతించరులేండి, బట్ బెనిఫిట్ షోస్ ఉండవు. ఇండస్ట్రీ, నేను ఇందాక చెప్పాను, పరాణం 25,000 crores రెవెన్యూ ఇండస్ట్రీ ద్వారా వస్తుంది. అందులో ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో కనీసం 1/4 అన్న వస్తుంది. సో ఇంత రెవెన్యూ ఇక్కడ జనరేట్ అవుతుంది తెలంగాణ. ఇప్పుడు ఇండస్ట్రీ రిపోర్టెడ్లీ హ్యాస్ టేకెన్ ఏ కాల్. ఇదే రకమైన ఇవాళ అల్లు అర్జున్కి ఉంది, రేపు ఇంకొకళ్ళు నచ్చరనుకోండి సీఎం గారికి, ఆయన మీద కూడా ఇలాగే ఉండొచ్చేమో అనే అనుమానాలు. ఇప్పుడు ఇండస్ట్రీ తెర మీద కనిపించేంత ధైర్యంగా ఉండదండి, తెర వెనకాల వేరుగా ఉంటుంది. వాళ్ళు చిన్న లిమిటెడ్ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే ఉంటారు. వాళ్ళు ఇలాంటి గొడవలను వాళ్ళు ఇష్టపడరు. రేపు అక్కడైతే ఏ మాట కామాట చంద్రబాబు గారు వెల్కమ్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు వెల్కమ్ చేశారు. ఆల్రెడీ ఇండస్ట్రీ అక్కడికి వస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. వీళ్ళు వెళ్ళిపోయింది అనుకోండి, రెవెన్యూస్ పడిపోతాయి కదా. ఈ అంశం తెలియకుండానే ముఖ్యమంత్రి శాసనసభలో ఆవేశంగా ప్రకటన చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారా? అదే నేను కనీసం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రావాలి వస్తే మేము ఆదరిస్తాము, మేము ఈ విధమైన సహాయం చేస్తామన్న స్టేట్మెంట్ అయినా ఇవ్వాలి కదా. ఇచ్చారుగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు ఇచ్చారు, ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే బాగుంటుంది, మేము విల్ టేక్ కేర్ ఆఫ్ అన్నారు ఆయన. అండ్ చంద్రబాబు గారు ఎప్పుడూ ఫర్గానే ఉంటారు దానికి. ఎందుకంటే ఆయనకి ఇదేనే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా రావాలి కాదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, వాళ్ళు తీసుకుంటున్న రావడానికి వాళ్ళు తీసుకుంటున్న చర్యలు ఏంటి ఒకటి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ టికెట్ల రేట్ల విషయంలో, బెనిఫిట్ షోల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అనువాదంగా ఉన్నందుకు మేము రేవంత్ రెడ్డి గారిని కూడా అభినందిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నందుకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అభినందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ గతి పట్టిందో రేపొద్దున ఈయనకి అదే పడుతుందని నిన్న జనసేన ఆయన బొలిశెట్టి సత్య గారు ట్వీట్ చేశారు. అదే మాట పవన్ కళ్యాణ్ గారిని చెప్పమానండి, అదే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పమానండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తే దాన్ని ఓపెన్ స్టేట్మెంట్ అంటారు, బాగుంటది. రైట్, జగదీష్ గారు రైస్ చేస్తున్నారు, ఒకసారి జగదీష్ గారు మాట్లాడతారు. ఒక విషయం సార్, ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి టికెట్ రేట్లు పెంచకుండా చేశాడు, అదే పని ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అప్రిషియేట్ చేయరు సార్? సిచ్యువేషన్ సింక్ అయింది కదా అని చెప్పి ఆ రోజు పరిస్థితులు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు, ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు, రెండింటిని బేరీజ్ వేసుకుంటే November 29th ఒక మెమో ఇచ్చిందండి తెలంగాణ గవర్నమెంట్. ఏమని, ఈ సినిమాకి ఇంత వాళ్ళు పెట్టుకున్న రిక్విజేషన్ కి బెనిఫిట్ షోలు ఇన్ని రోజులు వేసుకోవచ్చు అని చెప్పి